ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. లైఫ్ కూడా చూడడానికి ఇంత బ్యూటిఫుల్గా, ఇంత ఆ, 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 ఇంత చక్కగా ఉంటుంది చూడడానికి మాత్రమే. అదే రియాలిటీలో చాలా కష్టాలు ఉంటాయి. ఈ ఫ్లవర్ ఇంతగా రావడానికి ఎన్ని హెడల్స్ ఫేస్ చేసి ఉంటుందో, ఎన్ని ఇది చేసి ఉంటుందో కదా. ద సేమ్ థింగ్ లైఫ్లో కూడా మనం సక్సెస్ సాధించి ఒక మంచి పొజిషన్లో రావడానికి లైఫ్లో చాలా కష్టపడాలి. కష్టాలు నష్టాలు అన్నీ కలిసిందే లైఫ్. ఈరోజు ఇది చూసి అరే నాకు చూడగానే చాలా బాగా అనిపించింది. అంటే ఈ చెట్టు నేను రోజు చూస్తున్నాను, బట్ నాకు ఎప్పుడు చాలా బాగుంది అనే ఫీలింగ్ అయితే కలలేదు. సడన్గా ఈరోజు చాలా బాగుంది అనే ఫీల్ అనేది నా మనసులో వచ్చింది. ఆ ఫీల్ రావడానికి ఆ ఫీల్ రావడమే ఒక టాస్క్ అనమాట. ఆ ఫీల్ వచ్చి నేను దాన్ని చూసి దాని బ్యూటీనెస్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే రియల్గా అది చేస్తున్నానంటే ఒక టైం పీరియడ్లోనే జరిగింది. అంటే అప్పటి వరకు ఈ చెట్టు అన్ని హెడిల్స్ని, అన్ని ప్రాబ్లమ్స్ని అన్నిని ఫేస్ చేసి దాని పని అన్ని చేసుకుంటూ పోయింది, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ. లైఫ్లో కన్సిస్టెన్సీ అనేది ఉంది అంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేసింది. ఈ ఫ్లవర్ ప్రూవ్ చేసింది అని చెప్పను, ఈ బ్యూటీనెస్ని ప్రూవ్ చేసింది. నేను ఇట్లా వెళ్తూ ఉంటే పక్క నుంచి ఫ్రాగ్రెన్స్ ఆర్డర్ ఉంటుంది కదా, ఎంత బాగా వచ్చిందో. అరే ఏంది చెట్టు అని చెప్పి సడన్గా నేను టర్న్ అయ్యి చూసిన. మరి రోజు వచ్చి ఈ చెట్టు చుట్టూనే ఇక్కడ ఉన్న అన్ని చెట్లకి అన్నిటికీ నేను ఇదండి, ఇక్కడ తులసి చెట్టు ఉంది, రోజు నేను తెంపుకొని వెళ్తా. బట్ నేను ఎప్పుడు కూడా మైండ్ చేయలే. సడన్గా ఈరోజు ఏమైపోయిందంటే అరే వాసన, ఫ్రాగ్రెన్స్ అంటే దానికి ఉన్న గుడ్ క్వాలిటీని అది ఎక్స్పోజ్ చేసింది. దాని గుడ్ క్వాలిటీతో నన్ను తిప్పుకుంది. అదే మనం ఏంటి అనేది చూపించాలంటే ఫస్ట్ మనకి కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, హార్డ్ వర్కింగ్ ఉండాలి. హార్డ్ వర్కింగ్తో కంటిన్యూస్గా మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ ఈరోజు కాకపోతే రేపైతే వస్తుంది, రాకుండా అయితే ఉండదు. నేను నా స్టూడెంట్స్కి అందరికీ అందుకే చెప్తున్నా, హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ కంటిన్యూస్గా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సీడ్ అవుతాం. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరిలో ఐదర్ హార్డ్ వర్క్ చేస్తారు, కొంతమందికి కన్సిస్టెన్సీ ఉండదు, అండ్ కొంతమందికి లక్ అంటారు. లక్ అనేది ఏం బేస్ చేసి ఉండదు, అన్నీ హార్డ్ వర్క్ని బేస్ చేసుకుని ఉంటాయి. కన్సిస్టెన్సీ ఉంటుంది, డిసిప్లిన్. ఒకరోజు మనం ఫోన్ టచ్ చేయకపోతే మనకి డిసిప్లిన్ వచ్చేసినట్టు కాదు. ఒకరోజు మనం అంటే మెడిటేషన్ చేసేస్తే డిసిప్లిన్ వచ్చేసినట్టు కాదు. ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేస్తే మనకి డిసిప్లిన్ వచ్చేసినట్టు కాదు. అట్లా కంటిన్యూస్గా చేస్తూ ఉంటూనే అప్పుడు మనకంటూ మన హార్డ్ వర్క్కి ఒక ఏమంటారు ఫైన్ ట్యూన్ అనేది వస్తుంది. ఆ హార్డ్ వర్క్ అనేది ఒక షేపింగ్లోకి వస్తుంది. ఆ హార్డ్ వర్క్ షేపింగ్లో కన్వర్ట్ అయిన దాన్నే కన్సిస్టెన్సీ అంటారు. ఇవన్నీ ఆల్ మిక్స్ లాస్ట్కి ఫైనల్గా మనకి సక్సెస్ అనేది వస్తుంది. పొద్దున్నే క్లాస్ ఇస్తుంది అనుకోకండి, నచ్చితేనే చూడండి, నచ్చకపోతే స్కిప్ కొట్టేయండి. లవ్ యూ ఆల్. Thank you for watching my channel.